హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ సూపర్ డూపర్ గుడ్. మరి ఈ వీక్ వరలక్ష్మి వ్రతం హైలైట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే ఒక మినీ వ్లాగ్. ఇంత ఆస్పీషియస్ వ్రతాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసామో చూసేద్దామా? చలో లెట్స్ స్టార్ట్. మేమైతే ఇక్కడ 5 వెరైటీస్ ప్రిపేర్ చేస్తున్నాము. సో బేసికలీ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. కొంతమంది 5 ప్రిపేర్ చేస్తారు, కొంతమంది 9, కొంతమంది 11 వెరైటీస్. ఇంకెవరి ఓపిక బట్టి వాళ్ళు చేసుకుంటారు. దట్టు చిన్నప్పటి నుంచి మా మమ్మీకి ఇలాగ హెల్ప్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఫెస్టివల్స్ అంటే గారెలు, బూరెలు, పులిహోర ఇవన్నీ లేకుండా అయితే అసలు కంప్లీటే అవ్వదు ఆ ఫెస్టివల్. అండ్ లక్కీలీ మేమందరం ఎప్పుడు ఒకటే దగ్గర ఉండడంతో ఇప్పుడు కూడా మా మమ్మీ, నేను, చెల్లి అందరం కలిసే ఇవన్నీ వెరైటీస్ ప్రిపేర్ చేస్తున్నాం. చూస్తుంటే నా నోరు ఊరిపోతున్నాయి కదా. గారెలు, బూరెలు, సలివిడి, పరవాన్నం అండ్ పులిహోర ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ అగైన్ వన్ మోర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మైన్ ఇస్ ద పూజా డెకరేషన్. సో ఇక్కడ కూడా అంతే, మేమైతే ఓన్లీ కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇలా డెకరేట్ చేసేస్తాము. ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషన్. సో కొంతమంది ఏంటంటే ఐడల్తో కూడా డెకరేట్ చేస్తారు. మాకైతే ఇలా కలసం మీద కొబ్బరికాయ పెట్టి ఇదే లక్ష్మీదేవి లాగా ట్రీట్ చేసి డెకరేట్ చేసి ఉంచుతాము. అండ్ ఎప్పుడైనా ఒక లోటస్ని మాత్రం ఫర్ ష్యూర్ లక్ష్మీదేవికి ఇవ్వడానికి ట్రై చేయండి, బికాస్ దట్ ఈస్ హర్ ఫేవరెట్ ఫ్లవర్ అనమాట. ఓ దిస్ ఈస్ ది ఫైనల్ లుక్ ఆఫ్ ఆర్ లక్ష్మీదేవి. భలే ఉంది కదా అసలు. ఆ నెక్లెస్ వేసేసరికి ఎంత నిండుగా ఉందో. కలసంలో కూడా ఏంటి అంటే మనం మ్యాంగో లీవ్స్తో అండ్ కొంచెం రోజ్ వాటర్, ఇలాగ సెంటెడ్ వాటర్, ఎనీ సెంటెడ్ వాటర్, నాట్ ఓన్లీ రోజ్ వాటర్, ఎనీ సెంటెడ్ వాటర్, కాయిన్స్, కుంకుమ, పసుపు ఇవన్నీ వేసేసి దాని మీద మనం కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి గాజులు ఇలా నెక్లెసెస్తో డెకరేట్ చేస్తాం అన్నమాట. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, విలియ విధేతాలు కలిగి భక్తి కలిసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి. మన వ్యూవర్స్ కోసం అయితే బ్రీఫ్గా కొంచెం చెప్పేస్తాను. సో ద ఫస్ట్ వన్ వుడ్ బి గణపతి పూజ ఫర్ రిమూవింగ్ ఆబ్స్టికల్స్. ద నెక్స్ట్ ఇస్ ద కలస స్థాపన టు ఇన్వోక్ ద గాడెస్ ఇన్ టు ది కలసం. తర్వాత వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామం చదువుతామన్నమాట. ఇక్కడ మనం చాంట్ చేస్తాం నేమ్స్ అన్నీ, ఫ్లవర్స్, కుంకుమ, టర్మరిక్ ఇలాంటివన్నీ ఇస్తూ చాంట్ చేస్తాం. సో బేసికలీ ద ప్రేయర్స్ విల్ బీ ఫర్ ది ఫ్యామిలీ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. అలా జరిగింది మా పూజ. I wish the goddess Lakshmi will give all her blessings to each one of you out there. మరి మేము ఎలా రెడీ అయ్యామన్నది కూడా చూపించాలి కదా. ఇవి చీరలన్నీ యాక్చువల్లీ ముందే ప్రీప్లీట్ చేసుకొని పెట్టుకోవాల్సింది. మాకు ముందు రోజు క్లీనింగ్ హడావిడిలో బిజీగా ఉండి అస్సలు టైం సరిపోలేదు. సో ఆ రోజు పూజ అంతా అయిపోయింది, తినడం అయిపోయింది, టైం ఉంది అన్నప్పుడు ప్రీప్లీట్ చేసుకొని పెట్టుకున్నాము. నేను ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తాను, బికాస్ అప్పుడే మీకు కొంచెమైనా టైం సేవ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ మై శారీ, ఎల్లో రెడ్ ఫుల్ ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది కదా. నేను వీటికి నెక్లెస్లు ఏవి సెట్ అవుతాయా అని చూస్తున్నాను. ఇది కొంచెం డల్గా అనిపించింది, కానీ అసలు చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చేసింది కదా, యాప్ట్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇది వేసేసుకుంటున్నాను. ఈవెన్ ఇయర్ రింగ్స్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. గాజులు అన్నీ సెట్ చేసుకొని రెడీ అయిపోతున్నాం. సిస్టర్స్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఇద్దరం హెల్ప్ చేసుకోవచ్చు ఒకరికొకరం రెడీ అవుతున్నప్పుడు. అండ్ సగం నేనే మా చెల్లిని రెడీ చేస్తాను. దానికి షాపింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో అన్నీ నేనే చూసి దీనికి ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి మ్యాచ్ చేస్తాను. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ అవుట్ దేర్ ఆర్ ఏబుల్ టు రిలేట్ టు దిస్. సో మీలో ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అండ్ ఎంతమందికి ఇది ఫుల్ టు అడ్వాంటేజ్ అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఇదే మా ఫైనల్ లుక్. నా చీరే బాగుంది కదా చెల్లిదానికంటే. అఫ్కోర్స్ అది నేనే సెలెక్ట్ చేశాను అనుకోండి, బట్ నాదే బాగుంది కదా. ఇప్పుడైతే తాంబూలంకి ఇన్వైట్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ అయితే కవర్ చేసేద్దాము. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు కదా, చాలా ఓపిక ఉండాలి. ఇలాంటి ఒకేషన్స్ అప్పుడు కూడా మన వాళ్ళు ఇలాగా మీట్ అవుతూ ఉంటే దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ వైబ్. ఏమంటారు?
మన బిజీ లైఫ్ నుంచి ఇలా వాల్యూస్ ట్రెడిషన్స్ని పాటిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ అయితే పసుపు అంతా రాసి మంచిగా గిఫ్ట్స్ ఇచ్చి పంపించారు ఒక్కొక్కరు. యూట్యూబ్లో ఈ వీడియో పెడతాను అనేసరికి నేను కూడా ఫర్ షూర్ ఆ వీడియోలో రావాలని చెప్పేసి అది కూడా మా అక్కి పాప స్టార్ట్ చేసేసింది పసుపు రాయడం. ఇంకా ఎక్సైట్మెంట్తో చేసింది. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే కూడా సందడే వేరుంటుంది. చిన్నపిల్లలకు కూడా వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ నేర్పించిన వాళ్ళు అవుతాం, అంతే కదా. సో అదండి సంగతి. మా వరలక్ష్మి వ్రతం రోజు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరేం చేశారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఆల్సో వెళ్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మిస్ మీ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. యువర్ వైష్ణవి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.